ఒకటి కాదు రెండు కాదు, శాశ్వతంగా 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. గోదావరి బంకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిందో, ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం జరగబోతూ ఉంది. పైకి ఏం మాట్లాడుతున్నారు, ఏముంది ఏదో సముద్రంలో కలిసే నీళ్లు తీసుకుపోతే తప్పేంది అని మాట్లాడుతూ ఉన్నారు. మరి గోదావరిలో అన్ని నీళ్లు ఉన్నదే నిజమైతే, సముద్రంలో కలిసే నీళ్ళు అయితే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గోదావరి మీద ప్రాజెక్టులు చేపడితే ఎందుకు మోకాలడ్డం పెట్టినరు? తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను రద్దు చేయాలని, అనుమతులు ఇవ్వొద్దని ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు ఎందుకు రాసినరు? ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు మనకు అన్ని అనుమతులు వచ్చినాయి. ఒకటి, అన్ని ప్రాజెక్టుకు రావాల్సిన సిడబ్ల్యూసి నుంచి 9 డైరెక్టరేట్ల నుంచి తెచ్చాం, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చాం, లాస్ట్కు టీఏసీ ద ఫైనల్ క్లియరెన్స్ కూడా ఆ రోజు మేము తెచ్చుకున్నాం. ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు 2018లో అధికారంలో ఉన్నప్పుడు